ఏపీటీఎస్ శాఖ ద్వారా విస్తృత సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాలకు విశేష సేవలు అందిస్తూ ప్రభుత్వ వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్స్, ఆధార్ సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర కార్యాలయానికే ఉన్న ఏపీటీఎస్ శాఖను విస్తృత పరుస్తూ 26 జిల్లాల్లో కార్యాలయాలు ప్రారంభిస్తున్నామని చెప్తున్న ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణతో మా అమరావతి కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆ భారీ ఆధిక్యంతో అడుగుపెట్టింది. భారీ ఆధిక్యంతో అడుగు పెట్టడంతోనే ఆ ప్రభుత్వంలో అప్పటిదాకా కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా కీలక పదవులు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఎన్ఆర్ఐగా ఉంటున్న మన్నవ మోహన్ కృష్ణకి ఏపీటీఎస్ చైర్మన్ గా ఇచ్చారు. ఏపీటీఎస్ చైర్మన్ గా అంటే గత 20 సంవత్సరాలుగా కూడా ఏపీటీఎస్ ఉన్న రూపురేఖలను మొత్తాన్ని కూడా ఆ ఎన్ఆర్ఐగా వచ్చి వివిధ అప్లికేషన్లు కానీ విదేశాలలో ఎలా జరుగుతున్న దాని మీద కానీ అభివృద్ధి పదంలో కీలకంగా ముందుకు అడుగులు వేయటానికి ఆ ఎన్ఆర్ఐ అయిన మన్నవ మోహన్ కృష్ణకి ఇచ్చినట్టు మనకు కొంతమేరకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. గతానికి ఇప్పటికీ ఆ తేడా ఎలాగ ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఏపీటీఎస్ ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఆ ఏపీటీఎస్ ప్రస్తుతానికి గతంలో ఉన్న దానికి ఇప్పుడు ఉండబోయే దానికి ఎలాంటి సారూప్యం ఉండబోతుంది? ఏపీటీఎస్ 1986 అంటే 39 సంవత్సరాల క్రితం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి చేత ప్రారంభించబడిన ఏపీటీఎస్ కార్పొరేషన్ తర్వాత కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అలాగే నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీటీఎస్ని ఎన్నో ఉన్నత శిఖరాలకి ఎదిగింది. ఈ గవర్నెన్స్, ఈ ఆఫీస్, అప్లికేషన్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్, ప్రొక్యూర్మెంట్ సర్వీస్, ఇట్లా ఎన్నో రకాల సేవలతో రాష్ట్రంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో అలానే ఐటీ సర్వీసెస్ ఎన్హాన్స్మెంట్లో ఏపీటీఎస్ చాలా కీలక పాత్ర పోషించింది. కానీ తదనంతర కాలంలో ప్రభుత్వాలు మారినప్పుడు ఏపీటీఎస్ గ్రోత్లో కొంత వేగం తగ్గింది. మళ్ళా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో ఐటీ మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో ఇప్పుడు మళ్ళా ఏపీటీఎస్ పూర్వ వైభవం సంతరించుకొని చాలా సర్వేగంగా ముందుకెళ్తోంది. ఏపీటీఎస్ ఇప్పుడు చేస్తున్న ప్రధాన సర్వీసెస్ అంటే ప్రొక్యూర్మెంట్ సర్వీస్, అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ని మరింత పెంచడం, రెవెన్యూ వైజ్ 10 నెలల్లోనే గతంలో కన్నా కూడా చాలా పురోగతి కనపడుతూ ఉంది. జూలై 2024 నుంచి ఏప్రిల్ 25 వరకు ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ ద్వారా 110 కోట్ల రూపాయల కొనుగోలు లావాదేవీలు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి మా లక్ష్యం 600 కోట్ల రూపాయలకు పైగా మా ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ ద్వారా. అట్లానే సైబర్ సెక్యూరిటీ, ఆడిటింగ్ అండ్ మానిటరింగ్లో కూడా ఎన్నో కొత్త మార్పులు తీసుకురానున్నాం. సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ సెంటర్ని, మనకున్న మానిటరింగ్ సెంటర్ భారతదేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్తో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017లో ఇది ప్రారంభించారు. అయితే ఇంకోటి ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కీలకంగా చేసుకుని ఇప్పుడు ఏపీటీఎస్కి కొంతమేరకు ఆదాయం లేకపోవటం వల్ల కొంతమేరకు కుంటుపడుతుందన్న వివిధ శాఖలు చూసుకుంటే ప్రైవేటు భాగస్వామ్యంతో అడుగులు పడుతున్నది నేపథ్యంలో ఏపీటీఎస్ ప్రైవేటు భాగస్వామ్యంతో అడుగులు ముందుకేసి కొంతమేరకు ఆదాయ అర్జనలో ఏమైనా భాగస్వామ్యం కాబోతుంది? మంచి ప్రశ్న, ఖచ్చితంగా ఉంది. ఏపీటీఎస్ ఒక డిపార్ట్మెంట్లోనే కాకుండా ఇందాక ఆల్రెడీ చెప్పాను, సైబర్ సెక్యూరిటీలో ఇట్లా ప్రైవేట్ వింగ్ వాళ్ళతోటే ఇచ్చేయబోతున్నాం. అలానే ప్రొక్యూర్మెంట్స్ వైజ్ కూడా ఇంకా మేము చేస్తున్న ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ మరింత ఎక్స్పాండ్ చేయడానికి ప్రైవేట్ రంగంతో కూడా ఒక భాగస్వామ్యం తీసుకొని, అట్లానే ఐటీ ఇనిషియేటివ్స్, ఎన్హాన్స్మెంట్స్ పరంగా కూడా మేము చేస్తున్న అనేక వాటికి కూడా పబ్లిక్ తోటి చేస్తున్నాం. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తోటి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తోటి చేస్తున్నాం. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఏపీ గవర్నమెంట్కి ఏపీటీఎస్ ఒక ట్రస్టెడ్ టెక్నాలజీ పార్ట్నర్గా ఉంది. ఇదే కాకుండా ప్రైవేట్ సెక్టార్తో కూడా మేము చేస్తున్న అనేక సేవల్లో వాళ్ళని భాగస్వామ్యం చేసుకుంటూ వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకెళ్ళడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. చివరిగా మన్నవ మోహన్ కృష్ణ మార్క్ ద్వారా
ఏపీటీఎస్ రూపురేఖలు కానీ ఏపీటీఎస్ అని అంటే కింద స్థాయి ప్రజల వరకు తేల్చే ఆ అవకాశం ఉందంటారా? మనమోహన్ కృష్ణ మార్క్ ఏ విధంగా ఉండబోతుంది? మన్మోహన్ కృష్ణ మార్గ్ కాదు, ఏపీటీఎస్ మార్గ్గా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి బ్రాండ్ ఇమేజ్ తోటి మా ఏపీటీఎస్ డిపార్ట్మెంట్, ఐపీటీఎస్ ఎంప్లాయీస్ వాళ్ళ కష్టంతో, వాళ్ళందరి సహకారంతో ఈ ఎంటైర్ ప్రాసెస్లో మన్మోహన్ కృష్ణ కూడా ఒక భాగంగా ఒక బాధ్యత తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆ ఏపీటీఎస్ శాఖకు సంబంధించి ఆ కీలక భాగస్వామిగా కాబోతుందని తెలుస్తా ఉంది. ఎక్కడ ఏ శాఖకి ఇబ్బంది లేకుండా అడుగులు ముందుకేసుకుంటూ వెళ్తా ఉంటున్నారు ఆ మన్మోహన్ కృష్ణ ఏపీటీఎస్ చైర్మన్ గా. భవిష్యత్తు కంటే రాబోయే తరాల్లో ఏపీటీఎస్ రూపురేఖలు మారుతాయని మనకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ నాగరాజ్తో నాగేశ్వరరావు, జీ న్యూస్.